స్టాలిన్ ని దించేయాలన్నంత కోపం కనుక తమిళ ప్రజల్లో ఉంటే విజయ్ కనిపించింది. ఎందుకంటే స్టాలిన్ వాళ్ళ ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా వెనుకబడ్డారు. అంటే వ్యతిరేకత చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. విఠల్ గారు, సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నందిగ్రామ్ లో ఇంతకుముందు మమతా బెనర్జీ ఓడించాడు. ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ వదిలేసి పాపం భవానీ నగర్ పోతే అక్కడికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా పోటీ చేస్తాడు. ఆడ కూడా టఫ్ ఫైటే నడుస్తుంది. ఆ సువేందు అధికారి ప్రభావం అదే ఉంది. అంటే మమతాకు సెకండ్ అతన్ని లాగి మీరు ఒక కొత్త కుంపటి పెట్టించి చేసిన ప్రయోగాలు మీరు చాలా చోట్ల ఇటువంటివి చేస్తుంటారు. తెలంగాణ కూడా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు మా పార్టీలు ఎవరైనా రావచ్చు, వీళ్ళు రావద్దు అంటే ఈటెల రాజేందర్ సువేంద్ర అధికారి లాగా మీరు ప్రొజెక్ట్ చేశారు. కేసీఆర్ మీద నిలబెట్టారు పోయినసారి, ఏదో చేశారు. సిద్ధాంతాన్ని నమ్మి పార్టీకి ఒక భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతుడు మాకు అందరికి తెలిసిన విషయం. పార్టీ క్రెడిబిలిటీ, పార్టీ సిద్ధాంతం నమ్మి ఏ నాయకుడు వచ్చినా డెఫినెట్ హక్కును చేర్చుకుంటారు. తెలంగాణలో డెఫినెట్గా ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకుడుగా అక్కడ ఇప్పుడు మేము పార్టీలకైనా ఇష్టపడక రాలేదు. ఒక మాట చెప్పాలంటే అక్కడ వేధింపులకు గురై అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో అనేక రకాల వేధింపులు గురైన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్కి వచ్చి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ఒక పెద్ద లార్జెస్ట్ దానికి డెఫినెట్గా ఇప్పుడు ఒక విచిత్రం కళ్యాణ భారతీయ జనతా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు లీడర్ అవుతారని చెప్పలేము. ఒక సాధారణమైన వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి చేసే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీలో ఉంటాయి. ఎవరు అవుతారో చెప్పని ఇక్కడ. అంటే ఒకటి విఠల్ గారైనా దిలీప్ రెడ్డి గారైనా బీజేపీలో జనరల్ గా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, లేకుంటే బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి పెద్ద పీట వేస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సెకండ్ కేటగిరీ లానే ఆ పార్టీలో ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ ఆయన ఏం బీజేపీ కాదా, పశ్చిమ బెంగాల్లో కూడా సువేంద్ర అధికారి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన కూడా ఏం బీజేపీ కాదు. ఆయన అంటే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతం వదిలేసినట్టే ఒక రకంగా. పార్టీ సిద్ధాంతం కాదు, పార్టీ సిద్ధాంతం కట్టుబడి నాయకులు అంటే మారాలి, వాళ్ళు సిద్ధాంతం మార్చుకోవాల్సి వస్తుంది కదా. రైట్ లోకి రావాలి. ఈటెల రాజేందర్ గారు మనందరికీ తెలుసు. ఈటెల రాజేందర్ మనందరికీ తెలుసు. విద్యార్థి దశ నుంచి పీడిఎస్ లో పనిచేసిన నాయకుడు, ఉద్యమ నాయకుడు, టీఆర్ఎస్ లో పనిచేసినావు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో వచ్చి పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడే కదా. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు. హిందుత్వం ఒక్కటే కాదు కదా. ఇప్పుడు చాలా మంది కేవలం భారతీయ జనతా ఒక కోణంలో మాత్రమే చూస్తారు. అంత్యోదయ ఉద్యమం భారతీయ జనతా పార్టీకి ఉంది. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. కాబట్టి నేషన్ ఫస్ట్ పాటు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ మస్ట్ బి బెనిఫిటెడ్ అనేది సిద్ధాంతం. ఇవాళ దేశంలో ఇన్ని ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు మా అస్సాంలో ఎందుకు గెలవాలి? మేము ప్రభుత్వ వ్యతిరేకత ఓడిపోవాలి కదా. భారతీయ జనతా పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే అది రిపీట్ 3rd టైం 4th టైం హ్యాట్రిక్ పొందుతూనే ఉంటుంది తప్ప ఓటమి అనేది సహజంగా జరగదు. ఇవాళ బెంగాల్ మీరు చూడండి, భవిష్యత్తులో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. నెక్స్ట్ 20 years వరకు భారతీయ జనతా పార్టీ ఉండే అవకాశం ఉంటుంది అక్కడ. భారతీయ జనతా అలానే అనుకున్నారు, కేసీఆర్ అలానే అనుకున్నారు, రేవంత్ రెడ్డి కూడా ఇంకా 10 ఏళ్ళని చెప్తున్నారు అనుకుంటారు సహజంగా. కానీ భారతీయ జనతా పార్టీకి భిన్నమైన పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు. అక్కడ ముఖ్యమంత్రి ఒక్కరే ముఖ్యం కాదు. కర్ణాటకలో జరిగింది, నేను సౌత్ లో కర్ణాటకలో జరిగింది, అక్కడ ఓడిపోయినాను. చాలా మెజారిటీ రాష్ట్రాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీ, మీరు గుజరాత్కి వెళ్ళి చూసుకుంటే, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రం తీసుకుని ఒకసారి అధికారంలోకి వస్తే మరి కంటిన్యూ అవుతుంది తప్ప పోదు. ఇవాళ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి టార్గెట్ తెలంగాణ 100%. తెలంగాణలో మేము సరే అసెంబ్లీ విషయానికి వస్తే బలహీనంగా అనుకోవచ్చు, కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూసినాం కదా, 8 సీట్లు 57 నియోజకవర్గాలు. లోకల్ బాడీ అధికార పార్టీ, లోకల్ బాడీ రేవంత్ రెడ్డి గారు గెలిచారు, అధికార పార్టీకి ఎవరు కూడా వాళ్ళు వేస్తారు. అది లోకల్ బాడీ అసలు ప్రామాణికం కాదు ఎన్నికలకు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో 57 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ సింగిల్ మెజార్టీకి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అది తెలంగాణలో ఈ ఎన్నికలు డెఫినెట్గా 100% బూస్టింగ్ ఇస్తాయి. తెలంగాణలో బలపడడానికి ఇది ఒక మంచి వాతావరణం. రైట్. దిలీప్ రెడ్డి గారు, నిజంగా ఈ ఎన్నికల్ని తెలంగాణకు అన్వయించుకుంటే ఖచ్చితంగా టార్గెట్ తెలంగాణ ఉంటుంది బీజేపీది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది. అవకాశం ఉందంటారా? ఎందుకంటే సువేందు అధికారి రూపంలో ఒక బలమైన నాయకుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు కాబట్టి అలాంటి రిజల్ట్ వస్తుంది. అస్సాంలో కూడా అంతే, హిమంత్ బిశ్వ శర్మ ఉన్నాడు కాబట్టి వస్తుంది. ఇక్కడ అలాంటి నాయకత్వం ఉందంటారా బీజేపీకి? అంటే 2 విషయాలు. మీరు ఇప్పుడు కాంటెక్స్చువల్ గా తెలంగాణ పరిస్థితి ఏంటి బీజేపీ అంటున్నారు, 2 ఫలితాలు మన కళ్ళ ముందట ఉన్నాయి. ఏది తమిళనాడు కానివ్వండి, పశ్చిమ బెంగాల్. అవును.
ఆ రెండిటి పరిస్థితి ఇక్కడ తెలంగాణకు అన్వయించాలి అంటే తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంకా 2.5 సంవత్సరాలు పెరిగితే ప్రత్యామ్నాయం ఎవరు అని ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందట కూడా ప్రత్యామ్నాయం ఎవరు బీఆర్ఎస్ కు అని చూసినప్పుడు బీజేపీ ముందు ప్రొజెక్షన్ ఉన్న లీడర్షిప్ ప్రాబ్లం వల్లనే షిఫ్ట్ అయినారు కాంగ్రెస్ వైపు. ఎవరు ప్రజలే కాదు, ప్రజల కంటే ముందు సంకేతంగా గూడ మీద ఉన్న నాయకులు కూడా బీజేపీలో చేరాలా కాంగ్రెస్ లో చేరాలా అని గూడ మీద ఉన్న 6 డజన్ నుంచి డజన్ నాయకులు కూడా బీజేపీ బలహీనంగా ఉంది, ఇలా కొట్టేటట్లు లేరు కేసీఆర్ ని, ఏదో హ్యాండ్ ఇన్ గ్లోజ్ కూడా ఉంది వాళ్ళకి అనే భయం తోటి కాంగ్రెస్ వైపు జంప్ అయినరు. ప్రజలు కూడా అటువైపు మూవ్ అయినరు. ఆ సంకేతం అట్లా పోయింది. ఇప్పుడు కూడా నేను 2029 అసెంబ్లీ ఎలక్షన్ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలి అంటే పార్టీ నాయకత్వం కేంద్రీకృతం చేయాలి దృష్టి. ఇక్కడ లీడర్షిప్ సరిగా లేదు. లీడర్షిప్ ఎవరో ఒకరికి బాధ్యత అప్పచెప్పి మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసేటట్టు పార్టీ లీడర్షిప్ కనుక ఒక కొత్త సంకేతం ఇవ్వగలిగితే ప్రజలు వాళ్ళ ఇంకా సేల్ అవడానికి అవకాశం ఉంది. విఠల్ గారు చూస్తున్నాం, తమిళనాడు ముఖ్యంగా చూస్తే అదర్స్ అనేది 0. అసలు ఆ 3 పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధమే నడిచిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏఐడిఎంకే డిఎంకే 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది, అధికార పార్టీ 3వ ప్లేస్ లో ఉంది. దాని తమిళనాడు ఫలితం దిలీప్ గారు అన్నట్టు తెలంగాణ మీదకి రావాలన్నా ఇక్కడ ఒక నాయకత్వ లోపం అనేది బీజేపీలో కనిపిస్తుంది కదా, అది దాన్ని ఎలా చేసుకోగలుగుతారు? ఎందుకంటే నాయకులు 7-8 మంది కనిపిస్తున్నారు, అలా ఎవరి నాయకుడు ఒకరికొకరు ఒప్పుకోరు నాయకత్వాన్ని. సార్ డెఫినెట్గా సహజంగా జాతీయ పార్టీలో ఉంటుంది అది. అంటే మల్టిపుల్ నాయకత్వం పెరిగినప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశలో తప్పులేదు. రాజకీయ నాయకుడికి ముఖ్యమంత్రి కావాలన్న సహజంగా మన ఆశ ఉంటుంది. చాలా మంది పోటీ పడుతున్నారంటే కూడా అది నాయకత్వం బలపడ్డాడు ఒక రకంగా. కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర నాయకత్వం మా హైకమాండ్ డెఫినెట్గా సమయం సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి నాయకుని ప్రొజెక్ట్ చేస్తారు. అట్లాంటి నాయకుడు వస్తాడు, భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా తెలంగాణలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ ఒక మాట మనం చర్చించుకోవాల్సిన ఈ సందర్భం ఎన్నికల్లో సరళి చూస్తే ఎక్సెప్ట్ కేరళ యూడిఎఫ్ని పక్కకు పెడితే, అక్కడ కేరళలో యూడిఎఫ్ గెలుపు కాంగ్రెస్ పార్టీ పక్కకు పెడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కి ఒక అస్సాంలో 29-30 సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది. మిగతా ఏ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అదే కాబట్టి మిగతా ఏ రాష్ట్రం చూడండి. ఇప్పుడు బెంగాల్లో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి? ఇట్స్ ఆల్మోస్ట్ 5-6 అంతే, సింగిల్ డిజిట్. సో తమిళనాడు కూడా ఆ పరిస్థితి ఉంది. సరే డిఎంకేతో ఉన్నప్పుడు కూడా అంటే దేశవ్యాప్తంగా 120 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో కనుమరుగయ్యే వాతావరణం కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. సరే తమిళనాడు, కర్ణాటక స్టేటు లేదా తెలంగాణ స్టేట్ వాళ్ళు అధికారం రావచ్చు, కాదనట్లేదు. యూడిఎఫ్ ఇప్పుడు అధికారం ఉండొచ్చు. కానీ దేశవ్యాప్తంగా ట్రెండ్ భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో 120 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏమైంది? ఆ పార్టీకి అక్కడక్కడ రీజనల్ పార్టీలు ఎమర్జ్ అవుతున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రైజింగ్ స్టార్ అంటాం కదా, అవును, కంటిన్యూగా నిరంతరంగా ఓటు బ్యాంకు సీటు అధికారాలు ఇవాళ 21 రాష్ట్రాల అధికారం ఉన్నది. ఇవాళ వెస్ట్ బెంగాల్తో పాటు 22 రాష్ట్రాలు రేపటి అన్నాడీఎంకే సపోర్ట్ తోటి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే డెఫినెట్గా అది తమిళనాడు కూడా ఎన్డీఏ భాగస్వామిగా చూడాల్సి వస్తుంది. సో నిరంతరంగా భారతీయ జనతా పార్టీ పెంచుకుంటుంది.